పట్టభద్రులు ఆశీర్వదించే భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రుల సమస్యల కోసం పోరాటం చేస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి రాజ్కుమార్ అన్నారు. సిద్దిపేట పట్టణం కొండా భూదేవి గార్డెన్లో మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బండారి రాజ్కుమార్ ఆత్మీయ సభకు హాజరయ్యారు. ఈ సభలో పట్టభద్రులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి రాజ్కుమార్ మాట్లాడుతూ డాక్టర్గా కరోనా సమయంలో అనేక మందికి సేవ చేశానని, రైతు కుటుంబం నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చారని తెలిపారు. రాజ్యాధికారంతో మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని, మీ ముందుకు వచ్చానని ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, గ్రూప్ 2 విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆల్పోర్ట్ స్కూల్ పెట్టి నరేందర్ రెడ్డి కోట్లు దండుకున్నారని విమర్శించారు. కోట్లు పెట్టి ఎమ్మెల్సీ టికెట్ కొనుక్కున్నారని, ఇద్దరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఒకరు బుక్స్, మరొకరు విద్యను అమ్ముకున్నారని దుయ్యబట్టారు. ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా రాజ్కుమార్ కోరారు. రేపు జరగబోయే 27వ తారీఖున జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ సిద్దిపేటలో కొండా భూదేవి గార్డెన్స్లో చాలా మంచిగా మేము సభ నిర్వహించాము. గ్రాడ్యుయేట్స్తోని 500 పైచీలకు గ్రాడ్యుయేట్స్ వచ్చి మా యొక్క సమస్యల గురించి చెప్పుకున్నారు. వారికి కూడా మేమందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. వీళ్ళందరి ఆశీర్వాదం నాపై ఉండి ఈ 27వ తారీఖు జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు అన్ని సమస్యలపైననే డిస్కస్ చేసినాము. ఒక జాబ్ క్యాలెండర్ అన్నారు, ఆ జాబ్ క్యాలెండర్ సరిగ్గా లేదు. గ్రూప్స్ ఎగ్జామ్ అన్నారు, రిజల్ట్ అన్నారు, ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఇంకా కండక్ట్ చేయలేదు. ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ నిరుద్యోగులు ఫేస్ చేస్తున్నారు. నేను ప్రశ్నించే గొంతుకగా నిరుద్యోగుల ముందుకి వచ్చి కొట్లాడుతానని చెప్పేసి ఇక్కడ నేను హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్తో మాట్లాడారు. మీరందరూ ఆలోచించండి, ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు పెట్టుకొని సీట్లు కొనుక్కొని ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఒకరేమో విద్యను అమ్ముతాడు, ఇంకొకడేమో బుక్కులు అమ్ముతాడు. ఇవన్నీ చేసుకుంటా పోటీ చేయడానికి రెడీ అయ్యి పోటీ చేయడానికి పట్టభద్రులందరినీ కూడా మోసం చేయడానికి వస్తున్నారు. పట్టభద్రులందరూ కూడా చాలా తెలివివంతులు. ఇక్కడికి వచ్చినాక మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ అందరికీ కూడా నేను ఒకటే వేడుకుంటున్నాను, ఆలోచించండి. ఆలోచించి ప్రతి ఒక్క పట్టభద్రుడు ఎవరైతే మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారనుకుంటారో వాళ్ళకి పట్టం కట్టండి. నేను డాక్టర్ బండారి రాజ్కుమార్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్, డాక్టర్, ఒక విద్యావంతుని. మీ అందరూ కూడా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో ఈ ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్క పట్టభద్రుని కూడా వేడుకుంటున్నాను.